హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏపీ హిస్టరీ యూనిట్ 3 నేర్చుకోబోతున్నాం. మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు. ఇవి పైన మెయిన్ టాపిక్స్ అనమాట. యూనిట్ 1 నేను అప్లోడ్ చేస్తానన్నాను, కానీ అది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల దాన్ని కొంచెం డిలే చేస్తున్నాను అనమాట. ఇది అయిపోయాక యూనిట్ 1 అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. నేనైతే ఒక 50 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఎందుకంటే నాకు కూడా చదవడానికి టైం సరిపోవట్లేదు. నేను చదివేటప్పుడు ఒక మినిమం 50 సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు లైవ్ చేసుకోవడానికి, చదివేది వెంటనే మీకు వెంటనే అప్లోడ్ చేయడానికి అయ్యేది. ఇప్పుడు నేను వీడియో తీసి రికార్డ్ చేసి ఎడిట్ చేసి ఈ టైంలో అవసరమా అన్నట్టు అనిపిస్తుంది. అలాగే మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ టైంలో ఎక్కువ చదివేసి మర్చిపోతామని చెప్పి ఇలా వీడియోస్ కూడా తీసుకుంటే ఫ్యూచర్లో నాకు కూడా ఫాస్ట్గా రివిజన్ చేయడానికి అవుద్ది. అలాగే ఎవరైనా మెయిన్ పాయింట్స్ ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోవాలంటే ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే ఆంధ్రాకు యూరోపియన్ల రాక, బ్రిటిష్ అధికార పాలన, 3rd యూనిట్ అండి. రెండో కర్ణాటక యుద్ధం 1749 నుంచి 56 వరకు. ఈ డేట్స్ కొంచెం ఇంపార్టెంట్, చూసుకోండి. బొబ్బిలి యుద్ధం 1757, చందుర్తి యుద్ధం 1758, పద్మనాభ యుద్ధం 1794. ఆంధ్రాకు యూరోపియన్ల రాక, బ్రిటిష్ అధికార స్థాపన. ఆంధ్రాలో మొదట ప్రవేశించిన యూరోపియన్లు డచ్ వారండి. ఆంధ్రాలో యూరోపియన్ల తొలి వర్తక స్థావరాలు ఎక్కడో చూద్దాం. 1605లో మచిలీపట్నం డచ్ వారు ఏర్పరచుకున్నారు. ఫస్ట్ 1605 1605 మచిలీపట్నంలో. అప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చిన రాజు ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు 1611 1611లో వాళ్ళు మచిలీపట్నంలోనే ఎక్కువ పెట్టారు. తర్వాత సూరత్ ఎంచుకున్నారనమాట. ఫస్ట్ అయితే మచిలీపట్నం. డచ్ వారు 1605 మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చారు. ఆంగ్లేయులకు కూడా కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చారు 1611. ఫ్రెంచ్ వారికి 1669లో దొరికిందనమాట పెట్టుకోవడానికి అవకాశం. అలాగే పోర్చుగీస్ వారు 1670. ఇదంతా కూడా మచిలీపట్నమే వర్తక కేంద్రం. ఎక్కడ ఫస్ట్ అంటే వీళ్ళందరూ మచిలీపట్నంలో పెట్టుకున్నారు. క్రీస్తు శకం 1611లో ఆంగ్లేయులు కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో గ్లోబ్ అనే నౌక ద్వారా మచిలీపట్నం చేరుకొని మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో తొలి వర్తక స్థావరం స్థాపించారు. చెప్పాం కదండి, ఇంగ్లీష్ వారు ఎప్పుడు అంటే 1611. అప్పుడు ఎవరి నాయకత్వంలో అంటే కెప్టెన్ హిప్పన్. ఏ నౌక ద్వారా వచ్చారు, నౌక పేరు అడిగితే గ్లోబ్ అండి. బ్రిటిష్ అధికార స్థాపన. బొబ్బిలి యుద్ధం జరిగింది. ఫస్ట్ బొబ్బిలి యుద్ధంతో స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. 1757 హైదరాబాద్ నిజాం పాలనలో కోస్తాను 5 సర్కారు జిల్లాలుగా విభజించారు. వీటికే ఉత్తర సర్కార్లు అని పేరు. 1755-56లో ఈ 5 సర్కారు జిల్లాలను హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వారికి ఇచ్చాడు. అయితే ఈ జిల్లాలోని జమీందారులు కొద్దిమంది ఫ్రెంచ్ వారిపై తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుదారులకు బొబ్బిలి జమీందారు రంగారావు మరియు అతని బావమరిది తాండ్ర పాపారాయుడు మద్దతు ప్రకటించారు. దీంతో ఫ్రెంచ్ సేనాని బుస్సీ విజయనగరం జమీందారు విజయరామరాజు ఒప్పందం చేసుకొని బొబ్బిలి జమీందారు రంగారావును చంపారు. దీనితో బొబ్బిలి యుద్ధం అయిందన్నమాట. దీనికి ప్రతీకారంగా తాండ్ర పాపారాయుడు విజయరామరాజును హతమార్చి బొబ్బిలి పులి అనే బిరుదు పొందాడు. నెక్స్ట్ చందుర్తి యుద్ధము. ఇది 1758లో జరిగింది. విజయనగర రామరాజు మరణాంతరం ఆనంద గజపతి విజయనగర జమీందార్ అయ్యాడు. ఇతడు ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకొని ఫ్రెంచ్ వారిపై యుద్ధం ప్రకటించాడు. ఆనంద గజపతికి సహాయపడుటకు కర్నల్ పోర్ట్ అనే సేనాని రాబర్ట్ క్లైవ్ను పంపించాడు. అయితే ఈ యుద్ధంలో హెల్ప్ చేయడానికి అని చెప్పి రాబర్ట్ క్లైవ్ ఏమో కర్నల్ పోర్ట్ అనే ఒక సేనాధిపతిని పంపించారట. ఈ ఉమ్మడి సైన్యాలు 1758 డిసెంబర్ 7న చందుర్తి వద్ద ఫ్రెంచ్ సైన్యాలను ఓడించి ఫ్రెంచ్ సేనాని కాన్ఫ్లాన్స్ను బంధించారు. ఈ యుద్ధం ఫ్రెంచ్ వారిని ఉత్తర సర్కారు జిల్లాల నుంచి తరిమేసి ఆంగ్లేయుల అధికారక స్థాపనకు పునాది వేసెను.
ఆంగ్లేయులు ఉత్తర సర్కారులు పొందుట. 1766 ఉత్తర సర్కార్ జిల్లాలుగా పిలువబడే ప్రాంతాలు ఏమంటే శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్, ముర్తాజ్ నగర్. దీన్నే కొండపల్లి, గుంటూరు అని చెప్తున్నారు. ముస్తఫానగర్ని కొండపల్లి, ముర్తాజ్ నగర్ని గుంటూరు. ప్రస్తుతం నెల్లూరు మినహా ఉన్న కోస్తా ప్రాంతంలోని ఉత్తర సర్కార్ జిల్లాలు అని పిలుస్తారు. 1759లో నిజాం అలీ హైదరాబాద్ నిజాం అయ్యాడు. ఇతను ఉత్తర సర్కార్లో ఆంగ్లేయుల అధికారాన్ని నిరాకరించాడు. నిజాం అలీని ఒప్పించుటకు ఆంగ్లేయులు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. చివరకు కాండ్రేగుల జోగిపంతులు మధ్యవర్తిత్వంతో 1766లో గుంటూరు మినహాయించి మిగిలిన ఉత్తర సర్కార్ జిల్లాలను ఆంగ్లేయులు పొందగలిగారు. గుంటూరు జిల్లా కూడా 1788లో ఆంగ్లేయుల పరమైంది. దత్తమండలం పొందుట. లార్డ్ వెల్స్లీ సైన్య సహకార ఒప్పందం ప్రవేశపెట్టారు. ఈ ఒప్పందంలో చేరిన మొదటి రాజు నిజాం అలీ, హైదరాబాద్ నిజాం. అయితే నిజాం ఆంగ్లేయులకు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన సొమ్ము కింద 1800 కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలకు ఆంగ్లేయులకు ఇచ్చివేశారన్నమాట. ఈ ప్రాంతాన్ని దత్తమండలం లేదా సీడెడ్గా పిలుస్తారు. ఈ దత్తమండలం తొలి కలెక్టర్ థామస్ మన్రో ఈ దత్తమండలానికి 1928లో గాడిచర్ల హరి సర్వోత్తమరావు రాయలసీమగా నామకరణం చేశారు. 1802 నాటికి తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నిజాం ఆధీనంలో ఉండగా మిగిలిన ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చాయి. 1857 సిపాయిల తిరుగుబాటు. ప్రథమ స్వాతంత్ర పోరాటంగా పిలువబడే సిపాయిల తిరుగుబాటు 1857 మే 10న మీరట్లో ప్రారంభమై క్రమంగా భారతదేశమంతా వ్యాపించింది. ఆంధ్రాలో తిరుగుబాటుపై ప్రభావం ఎలా ఉందో చూద్దాం. గంజాం జిల్లా అంటే ప్రస్తుతం ఒరిస్సా పర్లాకిమిడి ప్రాంతంలోని సవరజాతి గిరిజనులు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారు. వీరికి దండసేనుడు నాయకత్వం వహించాడు. ఇతనిని ఆంగ్లేయులు ఉరితీశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఎర్రనగూడెంకు చెందిన కొరటూరు గ్రామ పెద్ద కోరుకొండ సుబ్బారెడ్డి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఉరిశిక్షకు గురయ్యారు. షేక్ పీర్ సాహబ్ కడపలో ముస్లింలు జిహాద్ చేయాలని కోరారు. అంటే బ్రిటిష్ వాళ్ళకి అగ్నిస్ట్గా యుద్ధం చేయాలని, పవిత్ర యుద్ధం చేయాలని కోరారనమాట. అయితే అక్కడ ఇతన్ని అరెస్ట్ చేశారు. ఆంధ్రాలో తిరుగుబాటు ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. మన ఒరిస్సాలో అయితే సవర జాతికి చెందిన గిరిజనులు, అతని పేరు దండసేనుడు. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ సుబ్బారెడ్డి, అలాగే కడపలో షేక్ పీర్ సాబ్, అలాగే వైజాగ్లో చూడండి విశాఖపట్నంలో మొహరం రాజు ముస్లిం తిరుగుబాటు చేసి విశాఖపట్నంను మొహమ్మద్ పట్నంగా మార్చాలని డిమాండ్ చేశారు. మనకు అడుగుతారు గంజాం జిల్లాలో ఎవరు, లేదా కడపలో ఎవరు, వైజాగ్లో ఎవరు ఆంధ్రాలో తిరుగుబాటు చేశారు. మన ఆంధ్రాలో అంత ఎక్కువ లేదండి, మ్యాక్సిమం సప్రెస్ చేయడానికి చూశారు. తిరుగుబాటు ప్రభావం అయితే అంత ఎక్కువ లేదు. కొన్ని చోట్ల ఈ చోట్ల మెయిన్గా అంటే నార్త్ ఇండియాలో జరిగినంత బీభత్సం అయితే ఇక్కడ జరగలేదు. విశాఖపట్నంలో మొహరం రాజు ముస్లిం తిరుగుబాటు చేసి విశాఖపట్నంను మహమ్మద్ నగరంగా మార్చమని అడిగింది ఎవరని అడగచ్చు. నెక్స్ట్ కడప నవాబు గులాం రసూల్ ఖాన్ కూడా వహాబీ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక జాగృతి. ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక జాగృతికి పునాదులు ఏంటి ఇప్పుడు చూద్దాం. తెలుగులో ప్రచురింపబడిన తొలి పత్రిక సత్యదూత. ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ప్రింట్ చేయబడ్డ పత్రిక ఏది తెలుగులో అని అడిగితే అడగొచ్చు, చాలాసార్లు అడిగారు. సత్యదూత 1833. బళ్ళారి క్రైస్తవ సంఘం వారు మత ప్రచారం కోసం దీన్ని స్థాపించారు. ఓకే, ఇలాంటివి కూడా పాయింట్స్ గుర్తుంచుకోవాలి. మన కర్మ కొద్దీ స్టేట్మెంట్లో వచ్చినా ఏం చేయలేం. కృష్ణపత్రికను కొండ వెంకటప్పయ్య స్థాపించారు. దీనిని ముట్నూరు కృష్ణారావు సంపాదకత్వం చేశారు.
కందుకూరి వీరేశలింగం గారు. ఆయన బిరుదులు చూద్దాం. ఆంధ్ర పునర్వికాస పితామహుడు, ఆంధ్ర సంఘ సంస్కరణ ఉద్యమ పితామహుడు, గద్య తిక్కన, దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు. ఇతను రచించిన కొన్ని రచనలు రాజశేఖర చరిత్ర, సత్యరాజ, పూర్వదేశ యాత్రలు. ఇతను స్థాపించిన పత్రికలు వివేకవర్ధిని, సతిహిత బోధిని. ఆంధ్రదేశంలో మొదటి వితంతు పునర్వివాహం రాజమండ్రిలో 1881 డిసెంబర్ 11న గోకులపాటి శ్రీరాములు సీతమ్మ మధ్య జరిపించారు వివాహం. ఈ డేట్ ఇంపార్టెంట్ అండి, డేట్తో సహా ఇచ్చారంటే ఇది ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు. ఇంకో విషయం ఏంటంటే మన ఆంధ్రాలో వితంతు వివాహం జరిపించిన ఫస్ట్ వ్యక్తి, దానికోసం ప్రోత్సహించిన వ్యక్తి అంటే కందుకూరి వీరేశలింగం. అలాగే భారతదేశంలో ప్రథమంగా అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ పాటుపడ్డారనమాట వితంతు పునర్వివాహం కోసం. మన ఆంధ్రాలో అయితే కందుకూరి వీరేశలింగం గారు. ఓవరాల్ ఇండియా అన్న కూడా ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఓకే. కందుకూరు రచించిన రాజశేఖర చరిత్ర తెలుగులో ఫస్ట్ నవలండి. మహాగోవింద రనడే వీరేశలింగంకు దక్షిణ భారత విద్యాసాగరుడని బిరుదిచ్చారు. ఇప్పుడే చెప్పాను కదా విద్యాసాగరుడు. అయితే మహాగోవింద్ రండే అనే అతను మన సౌత్ ఇండియాకి విద్యాసాగరుడు అని బిరుదిచ్చారనమాట. ఎవరికి ఇచ్చారు ఏంటా బిరుదు, ఓకే, ఇలాంటి మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఇతను 1891లో బందరులో సాంఘిక శుద్ధి సంఘంను స్థాపించి వేశ్య వ్యవస్థ, భోగా మేళాలకు వ్యతిరేకంగా పోరాడాడు. మనకు అడగొచ్చు ఈ సాంఘిక శుద్ధి వ్యవస్థ స్థాపించింది ఎవరు అని. రఘుపతి వెంకటరత్నం నాయుడు. దేనికోసం అంటే వేశ్య వ్యవస్థని, భోగమేళాలను అరికట్టడానికి. ఎప్పుడు 1891లో. ఎక్కడ? బందర్. ఇవేనండి బిట్స్. ఒక్క లైన్లోనే మనం 4-5 బిట్స్ని తయారు చేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసుకుంటూ చదివితేనే మనకి ఎగ్జామ్లో గుర్తుంటుంది. ఓకే. మనకి ఏది ఇంపార్టెంట్ అనేది స్మార్ట్గా మనం చదువుకున్నప్పుడే ఐడెంటిఫై చేసుకోవాలి. 1922 మధ్య మద్రాస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఈ పదవి పొందిన తొలి తెలుగువాడు మన రఘుపతి వెంకటరత్నం నాయుడు. 1905-1919 మధ్యకాలంలో కాకినాడలోని పీఠాపురం కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేశారు. ఇతని బిరుదులు బ్రహ్మర్షి, అభినవ సోక్రటిస్, కులపతి. ఇతను స్థాపించిన పత్రికలు బ్రహ్మ ప్రకాశిక, ఫెలో వర్కర్. మనకి ఇక్కడ బిరుదులు, పత్రికలు, డేట్స్ ఇక్కడ సోషల్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఏపీ హిస్టరీలో మనకి కొంచెం ఇంపార్టెంట్. మెయిన్గా ఈ సాంస్కృతిక పునర్జీవనం వచ్చింది కదా, ఈ 3rd యూనిట్. ఇలాంటివి ఎక్కువ అడుగుతాడు. గురజాడ అప్పారావు. ఇతను 1862 సెప్టెంబర్ 21న విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలూకా రాయవరంలో జన్మించారు. నవయుగ వైతాళికుడు అని ఇతని బిరుదు. ఇది ఒకసారి అడిగారండి, నవయుగ వైతాళికుడు అని ఎవరిని అంటారని. ఇతని రచనలు కన్యాశుల్కం, ముత్యాల సరలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ, దిద్దుబాటు. కన్యాశుల్కాన్ని ఎప్పుడు అంటే 1893. ఓకే. ముత్యాల సరలు గ్రంథంలో దేశముని ప్రేమించమన్నా, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు అని దేశభక్తి గేయాన్ని రచించారు. 2012 సెప్టెంబర్ 21న గురజాడ 150వ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారట. గిడుగు రామ్మూర్తి. 1863 ఆగస్టు 29న గంజాం జిల్లాలో జన్మించారు. పర్లాకిమిడి ప్రాంతంలో సవర భాషపై అధ్యయనం చేసి దానికి రావు లిపి ఏర్పాటు చేసి బహదూర్ బిరుదును పొందారు. ఇతను వ్యవహారిక భాషను ప్రోత్సహిస్తూ ఉద్యమించాడు. మనకి ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్లో మనం అన్నీ నేర్చుకుంటున్నాం. దానికి మెయిన్ కారణం ఈ గిడుగు రామ్మూర్తి గారు. కొన్ని గ్రాంధిక భాషలు అవన్నీ మనకి బుక్స్లో గట్రా అర్థమయ్యేవి కాదు. లేదు ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా ఇట్లా చేయుడిడి మనకి కొంచెం బైబిల్లో వెటకారంగా అనిపిస్తుంది కదా మనకి.
సారీ బట్ భాష కొంచెం తెలుగేనా ఇంకేమైనా అన్నట్టు అనిపిస్తుంది కదా. అలాగే వీళ్ళకి గ్రాంధిక భాష అప్పుడు అలాగే ఉండేది. అయితే దాన్ని జనరల్గా నార్మల్ పీపుల్ అప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే లేరు కదా. నార్మల్గా ఇలిటరేట్స్ కూడా అర్థమయ్యే భాషలోనే ఉండాలి అని చెప్పి ఇతను ఎక్కువ శ్రమించారనమాట, పోట్లాడారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అని ఇతని బిరుదు. గ్రాంధిక భాషావాదులను విమర్శిస్తూ పండితుల బిషక్కుల భాషా బీజకం, బాలకవి శరణ్యం రచనలు చేశారు. గిడుగు జన్మదినం ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మనం ఆగస్ట్ 29 ఇతని బర్త్డే పేరు మీద కానీ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. కొందరి ప్రముఖుల రచనలు ఏంటంటే చూద్దాం. ఇక్కడ మాలపల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ, ద గోల్డెన్ థ్రెష్హోల్డ్, ద బ్రోకెన్ వింగ్, బర్డ్ ఆఫ్ టైమ్ అని సరోజిని నాయుడు రాశారు. సాక్షి పానుగంటి లక్ష్మీనారాయణ, 3 బంగారు కథలు 6 సారా కథలు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. పానసాల దువ్విరి రామరెడ్డి, ఫిర్దౌసి గబ్బిలం, గుర్రం జాషువా. అసమర్థుని జీవితయాత్ర త్రిపురనేని గోపీచంద్. మహాప్రస్థానం శ్రీశ్రీ. విశ్వంబర సి నారాయణ రెడ్డి గారు. కృష్ణపక్షం దేవులపల్లి కృష్ణశాస్త్రి. రుద్రవీణ అగ్నిధర దాశరథి కృష్ణమాచార్యులు. సమగ్రంథ సాహిత్యం త్వమేహం ఆరుద్ర. తొలి ఆంగ్ల తెలుగు నిఘంటువు సిపి బ్రౌన్. నేను నా దేశం దర్శి చెంచయ్య. శ్రీమదాంధ్ర కల్పవృక్షం, వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ. పుష్ప విలాపం జంధ్యాల పాపయ్య శాస్త్రి. నగోడవ నా గొడవ కాళోజీ నారాయణరావు. ఈ బుక్స్ అదే ఎవరెవరు ఏం రాశారనేది ఇందులో మనకి కొన్ని తెలుసుంటాయి ఆల్రెడీ. సరోజిని నాయుడు గారికి సంబంధించినవి, గుర్రం జాషువా గారివి, శ్రీశ్రీవి, ఇవి ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. అలాగే రిమైనింగ్ కూడా ఒక లుక్ వేయండి. ఆంధ్రాలో జాతీయ ఉద్యమం 1885 నుంచి 1947 వరకు అండి. అయితే ఫస్ట్ అయితే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, వాళ్ళ టైటిల్స్ ఏంటి తెలుసుకుందాం. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని ఆంధ్రరత్న అంటారు. ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు. ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం. ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్. దేశభక్తి కొండ వెంకటప్పయ్య. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. 1885-1947 మధ్యకాలంలో ఆంధ్రాలో జాతీయోద్యమం. ఆంధ్రాలో జాతీయ భావాలు బోధించిన తొలి వ్యక్తి గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. ఓకే. ఇతను క్రిసెంట్ అనే పత్రికను స్థాపించారు. మనకు అడగొచ్చు, గాజుల లక్ష్మీ నరసింహశెట్టి గారు పత్రికను స్థాపించారు కదా, దాని పేరు ఏంటి అని. క్రిసెంట్. అది ఎప్పుడు స్థాపించారు అంటే ఆంధ్రాలో ఉద్యమ భావాల్ని పెంపొందించడానికి. మనకి అప్పట్లో ఈ న్యూస్ పేపర్స్, అప్పుడప్పుడు వీక్లీ మ్యాగజైన్స్ ఇలాంటివే కదా. సో ఇదొక మీడియం అన్నమాట. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన తొలి తెలుగువాడు ఆనందాచార్యులు. అయితే ఫస్ట్ ఐఎన్సీని అధ్యక్షత వహించారట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ తెలుగువాడు ఎవరంటే పి ఆనందాచార్యులు. ఇతను 1991 నాగ్పూర్లో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. 1992లో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ స్థాపించబడింది. దీనికి మొదటి సమావేశంను రామప్ప స్వామి గుప్తా గుంటూరులో నిర్వహించారు. ఇది భారతదేశంలో మొదటి జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ. ఇప్పుడు నేను చెప్పినవి వెరీ వెరీ ఇంపార్టెంట్. డేట్స్, ఆంధ్రాలో ఎవరు ఎలా కృషి చేశారో ఇవన్నీ కూడా మీరు వీలైతే రాసుకోండి. లేదు మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అండర్లైన్ చేసుకోండి. చదివేటప్పుడు మాత్రం రిపీట్ చేయండి.
ఆంధ్రాలో వందే భారత ఉద్యమం 1905, బెంగాల్ విభజన నిరసనగా 1905లో వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది. దీనికే స్వదేశీ ఉద్యమం అని కూడా పేరు. 1907 ఏప్రిల్ అతివాద నాయకుడు బిపిన్ చంద్రపాల్ పర్యటించారు. ఇతని పర్యటనలో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంది. ఇతని పర్యటనలను ఏర్పాటు చేసినది కృష్ణపత్రిక సంపాదకుడైన ముట్నూరు కృష్ణారావు. అయితే కృష్ణపత్రికను స్థాపించింది మాత్రం దేశభక్తి కొండ వెంకటప్పయ్య. సంపాదకుడు ఎవరు అంటే ముట్నూరి కృష్ణారావు. స్థాపించింది దేశభక్తి కొండ వెంకటప్పయ్య. బిపిన్ చంద్రపాల్ మాటలను తెలుగులో అనువాదం చేసింది ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీనరసింహ. ఇలాంటివి అడగొచ్చండి. ఈ బిపిన్ చంద్రపాల్ గారు జాతీయ ఉద్యమంలో భాగంగా మన ఆంధ్ర వచ్చినప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీనరసింహ. భరతఖండంబు చక్కని పాడి ఆవు అని రచించింది కూడా ఇతనే. భారతీయులందరూ లేగదూడలు తెల్లవారన గరుసరి గల్లవారు వెతుకుతున్నారు పాలు మూతులు బిగగట్టి. ఇలా అడిగి ఒకసారి అయితే బిట్ ఇచ్చారు. పాల్ పర్యటనలు వాటి వివరాలు చూద్దాం. ఏ తేదీలో ఎక్కడ పర్యటించారు, ఎవరింట్లో ఆశ్రయం పొందారు అనేది ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ 17, 1907లో ఫస్ట్ కాకినాడ వచ్చారు. వచ్చి వి పూర్ణయ్య నాయకులు అతన్ని రిసీవ్ చేసుకున్నవారు. అక్కడ ప్రెసిడెంట్ లాగా అనమాట ఆ ప్రాంతానికి ఈ ఉద్యమం సమయంలో. ఏప్రిల్ 19, 20 రాజమండ్రి వెళ్ళారు. అక్కడ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారి దగ్గర స్టే చేశారండి. అతను మేనేజ్మెంట్ అంతా చూసుకున్నారన్నమాట. ఏప్రిల్ 24, 1907 విజయవాడలో మునగాల రాజా ఈ మీటింగ్ సంబంధించినవన్నీ చూసుకున్నారు. రిసీవ్ చేసుకున్నారనమాట విజయవాడలో. ఏప్రిల్ 26, 28 మచిలీపట్నం. అక్కడ ఎవరు మెయిన్ లీడర్ అంటే రామదాసు నాయుడు. బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో జాతీయ కళాశాల శంకుస్థాపన చేశాడు. ఇదే బందరు జాతీయ కళాశాల. దీని మొదటి ప్రిన్సిపల్ కొంపెల్ల హనుమంతరావు. వందే మాతర ఉద్యమం కాలంలో రాజమండ్రి ప్రభుత్వ కళాశాల నుంచి సస్పెండ్ చేయబడింది గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఇంకెవరు అంటే జె రామచంద్రరావు. వీళ్ళిద్దరూ సస్పెండ్ చేయబడ్డారండి వందే మాతర ఉద్యమం టైంలో. ఎందుకంటే వీళ్ళు మద్దతు తెలుపుతున్నారు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని సస్పెండ్ చేసి పారేశారు. గాడిచర్లను రాజమండ్రి ప్రభుత్వ కళాశాల నుండి తొలగించింది మార్క్ హంటర్. 1907 మే 31న కాకినాడలో వందే మాతర నినాదం చేసినందుకు కొండపల్లి కృష్ణారావు అనే బాలుడిని గాయపరిచి వైద్యాధికారి కెప్టెన్ కెంప్. అయితే 1907లో మే 31న కాకినాడలో ఈ వందే మాతర ఉద్యమం ఊపందుకుందనమాట. అప్పుడు వందే మాతరం అని చెప్పి నినాదం చేశారు. ఒక స్టూడెంట్ అన్నమాట, కాలేజ్ స్టూడెంట్ నినాదం చేస్తే అతని పేరు ఏంటి అంటే కొంపెల్ల కృష్ణారావు. అయితే అతనికి ఏం చేశారంటే ఇంజూర్ చేశారనమాట. ఎవరు అంటే కెప్టెన్ కెంప్. ఆంధ్ర జాతీయ ఉద్యమంలో తొలి క్రిమినల్ కేసు కాకినాడ ఘర్షణ కేసు. ఇక్కడ గాయపరిచారని ఉంది కానీ చంపేశారండి సంథింగ్. ఆంధ్ర జాతీయ ఉద్యమంలో ఫస్ట్ క్రిమినల్ కేసు ఏంటి అంటే ఇదేనండి, కాకినాడ ఘర్షణ కేసు. తర్వాత కాకినాడ ఘర్షణ కేసుకు కారకుడు ఎవరు అంటే మన కెప్టెన్ కెంప్. ఇతనే కదా బాలుని ఇంజూర్ చేశాడు. కాకినాడ ఘర్షణ కేసులో అరెస్ట్ అయిన కెంప్ తరపున వాదించింది ఎవరంటే న్యాపతి సుబ్బారావు. కోటప్ప కొండ సంఘటనలో ఉరిశిక్షకు గురైన వ్యక్తి చెన్నప్పరెడ్డి. వందే మాతర ఉద్యమంలో దేశంలో ఉరిశిక్షకు గురైన ఏకైక వ్యక్తి కూడా ఈ చెన్నప్పరెడ్డి అన్నమాట. తెనాలి బాంబు కేసు అయితే 1990లో జరిగింది. నిందితుల పక్షాన టంగుటూరి ప్రకాశం వాదించి నిర్దోషులుగా విడిపించారు.
బెంగాల్ విభజనను 1911లో రద్దు చేసినట్టు ప్రకటించుతూ వందే మాతర ఉద్యమం కూడా నిలిచిపోయింది. అయితే ఇవన్నీ జరగడం మూలాన బెంగాల్ విభజనని వీళ్ళు క్యాన్సిల్ చేశారనమాట. అయితే ఆటోమేటిక్గా సప్రెస్ అయిపోయింది వందే మాతరం మూమెంట్. వందే మాతర ఉద్యమం ఆంధ్రాలో జరుగుతున్నప్పుడు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన చెంచయ్య గద్దర్ పార్టీలో చేరాడు. ఇతను నేను నా దేశం అనే గ్రంథాన్ని రచించారు. గద్దర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య. హోమ్ రూల్ మూమెంట్ అండి. 1916-17లో హోమ్ రూల్ ఉద్యమాన్ని మొదట బాల్ గంగాధర్ తిలక్ పూనాలో, తర్వాత అన్నే బిసెంట్ మద్రాసులో ప్రారంభించారు. 1916 ఏప్రిల్లో అన్నే బిసెంట్ రాజమండ్రి, చిత్తూరు, కాకినాడ పర్యటించారు. మదనపల్లిలో అన్నే బిసెంట్ థియోసాఫికల్ కళాశాలను స్థాపించారు. దానికి మొదటి ప్రిన్సిపల్ ఐర్లాండ్కు చెందిన హెచ్జే కజిన్స్. ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమ నాయకుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. చెప్పాను కదండి, ఒక్కొక్క ప్రాంతానికి ఇందాక చెప్పుకున్నాను కదా, విజయవాడకు ఒకదను, అలాగా ఎవరు మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని ప్రిన్సిపల్ చేయడం ఇలా చేసేవారనమాట అప్పట్లో. గాడిచర్ల సరోజిని నాయుడు రాసిన ఎవేక్ మదర్ అనే గీతాన్ని నూతన హైందవ మాతృమి గీతం అనే పేరుతో అనువదించారు. 1917లో మాంటెగ్ ప్రకటనలో హోమ్ రూల్ ఉద్యమం నిలిచిపోయింది. సహాయ నిరాకరణ ఉద్యమం. దీన్ని గాంధీజీ 1920 ఆగస్టున ప్రారంభించారు. 1920 డిసెంబర్లో కాంగ్రెస్ వార్షిక సమావేశం నాగ్పూర్లో విజయ రాఘవాచారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సహాయ నిరాకరణ కాంగ్రెస్ ఉద్యమం ఆమోదం పొందింది. గాంధీజీ పిలుపు మేరకు ఆంధ్ర నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో ముఖ్యులు కొండ వెంకటప్పయ్య, అతను మద్రాస్ శాసనసభ సభ్యత్వం రద్దు చేయించుకున్నారు. అయ్యదేవర కాళేశ్వరరావు మద్రాస్ శాసనసభ సభ్యత్వం రిజైన్ చేశారనమాట. టంగుటూరి ప్రకాశం, అతనేమో తన న్యాయవాద వృత్తిని ఛేదించారు, రిజైన్ చేశారు. 1921 మార్చి 31, ఏప్రిల్ 1న విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశం జరిగే ప్రదేశానికి గాంధీనగర్ అని పేరు పెట్టారు. అయితే ఆ సమావేశంలో చాలామంది హాజరయ్యారనమాట. ఈ సమావేశం విజయవంతం చేయడానికి రామదండు అనే వాలంటీర్ దళాన్ని ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు. గురిమెల్ల సత్యనారాయణ మా కొద్దీ తెల్లదొరతనం అనే గీతాన్ని ఈ ఉద్యమం సందర్భంగా రాశారు. సహాయ నిరాకరణ భాగంలో ఆంధ్రాలో జరిగిన గొప్ప ఉద్యమాలు ఏంటో చూద్దాం. చీరాల పేరాల ఉద్యమం 1921-22లో, పల్నాడు పుల్లూరి సత్యాగ్రహం ఇది 1921-22లో, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం 1921-22. ఆ తర్వాత రంపా విప్లవం 1922-24. బర్డ్స్ సౌండ్స్ వస్తున్నాయండి, డిస్టర్బెన్స్ చేస్తున్నాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి. చీరాల పేరాల గ్రామాలను మున్సిపాలిటీగా మార్చుటకు నిరసిస్తూ 1921 ఏప్రిల్ 25 చీరాల పేరాల గ్రామాలు ఖాళీ చేయించబడ్డాయి. గాంధీజీ చీరాలను సందర్శించి ప్రజలు వారి ఇళ్లకు ఖాళీ చేస్తే ఇక్కడ మున్సిపాలిటీ అనేది ఉండదు అని సలహా ఇచ్చారు. వీరంతా రామ్నగర్ అనే చోట నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చీరాల పేరాల ఉద్యమాన్ని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నిర్వహించారు. ఇతనికి ఆంధ్రరత్న అనే బిరుదు కలదు. ఇతను రామదండు అనే వాలంటీర్ దళాన్ని స్థాపించారు. ఇందాక మనం చదువుకున్నాం. ఇతను చివరకు 1938లో మున్సిపాలిటీ రద్దు చేసిన మద్రాసు రాష్ట్ర స్థానిక స్వపరిపాలన మంత్రి బెజవాడ గోపాలరెడ్డి 1938లో మున్సిపాలిటీ రద్దు చేసిన మద్రాసు రాష్ట్ర స్థానిక స్వపరిపాలన మంత్రి ఎవరు అంటే అప్పటి బెజవాడ గోపాలరెడ్డి గారు. పల్నాడులోని అడవుల్లో
పశువుల మేతపై విధించిన పుల్లారి పన్నుకు వ్యతిరేకంగా పల్నాడు పుల్లారి సత్యాగ్రహం ప్రారంభమైంది. యాదవులు ఆఖరికి పశువులు తినే గడ్డి మీద కూడా పన్నులు విధించారండి మనకప్పుడు. దీనికి నాయకుడు కన్నెగంటి హనుమంతరావు. ఇతను మించలపాడు వద్ద జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించారు. 1921 పెదనందిపాడు చుట్టుపక్కల గ్రామాధికారులు వారసత్వ హక్కులు రద్దు చేశారు. దీనికి నిరసనగా పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వంలో గ్రామాధికారులు రాజీనామాలు చేసి శిస్తు వసూలు నిలుపుదల చేశారు. అతనికి బిరుదు ఆంధ్ర శివాజీ. ఇతను శాంతిసేన అనే సంఘాన్ని స్థాపించారు. ఈ ఉద్యమాన్ని అణచుటకు రూదర్ఫోర్డ్ వంటి అధికారులు ప్రయత్నించారు. చివరకు కొండ వెంకటప్పయ్య జోక్యం చేసుకుని దీన్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు రంప విప్లవం. 1922-24 నాకు ఈ రంపా విప్లవం నాయకుడు ఎవరు అంటే మన అల్లూరి సీతారామరాజు గారు. ఇతను 1997 జూలై 4 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లులో జన్మించారు. ఇతను విశాఖపట్నం జిల్లాలోని కృష్ణదేవిపేట తాండవ నదీ తీరాన ఒక ఆశ్రమం స్థాపించారు. ఆ ఆశ్రమం పేరు శ్రీరామ విజయనగరం. కృష్ణదేవిపేట తహసీల్దార్ సెబాస్టియన్ ఇతని దుబాసీ సంతానం. పిల్లల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సీతారామరాజు తిరుగుబాటు చేశాడు. అల్లూరి ప్రధాన అనుచరులు గాం గంటందొర, గాం మల్లుదొర, అగ్గిరాజు, ఇతన్నే పేరిచెల్ల సూర్యనారాయణ అంటారు, ఎండు పడాలు. 1922 ఆగస్ట్ 22న అల్లూరి మొట్టమొదటిగా చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలన్నీ దోపిడీ చేశారు. అల్లూరి దాడుల్లో మరణించిన బ్రిటిష్ అధికారులు స్కాట్ కవర్డ్ హైటస్. ఇతని అణచుటకు బ్రిటిష్ వారు ఉపయోగించిన దళాలు మలబార్ పోలీసు దళం, అస్సాం రైఫిల్స్, ఈస్ట్ కోస్ట్ దళం, రూదర్ఫోర్డ్ అనే అధికారి. వీళ్ళందరినీ ప్రయోగించారనమాట వాళ్ళకి అగ్నిస్ట్గా. 1924 మే 7న జమీందార్ కంచుమీనన్ పంపా నదీ తీరంలో అల్లూరి సీతారామరాజును అరెస్ట్ చేశారు. అచ్చటి నుండి ఉయ్యూరు శిబిరంనకు తరలించగా 1924 మే 7న సాయంత్రం మేజర్ గూడల్ సీతారామరాజును కాల్చి చంపేశారు. మే 8 విశాఖపట్నంలో కృష్ణదేవిపేటలో సమాధి చేయబడ్డారు. సీతారామరాజు బిరుదులు ఆంధ్రశ్రీ, మన్యం వీరుడు. అల్లూరి అనుచరులలో గాం మల్లుదొర 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యునిగా ఎంపికయ్యారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం. 1919 మౌంటేగ్ చెమ్స్ఫర్డ్ చట్టాలను సమీక్షించుటకు బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను 1927లో ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లో 7 సభ్యులు ఆంగ్లేయులు ఒకటి వల్ల ఈ కమిషన్ను బహిష్కరించాలని భారతీయులు నిర్ణయించుకున్నారు. సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3న భారతదేశంలో అడుగుపెట్టింది. ఆ రోజు దేశవ్యాప్తంగా సైమన్ గోబ్యాక్ ఆందోళనలు జరిగాయి. సైమన్ గోబ్యాక్ ఉద్యమానికి ఆంధ్రాలో నాయకత్వం వహించిన వారు తెనాలిలో పున్నయ్య శాస్త్రి, గుంటూరు నడింపల్లి నరసింహరావు, విజయవాడ అయ్యదేవర కాళేశ్వరరావు, మద్రాస్ టంగుటూరి ప్రకాశం. 1928 ఫిబ్రవరి 3న మద్రాసులో జరిగిన సైమన్ గోబ్యాక్ ప్రదర్శనలో పోలీసులు కాల్పుల వలన పార్థసారథి అనే విద్యార్థి మరణించారు. పార్థసారథి శవంను పోలీసులు పరిశీలించుటకు వచ్చిన టంగుటూరి ప్రకాశంను అడ్డుకున్నారు. దమ్ముంటే కాల్చమని గుండెను చూపించారు ప్రకాశం పంతులు. ఈ ధైర్య సాహసానికి టంగుటూరికి ఆంధ్ర కేసరి, షేర్ ఈ ఆంధ్ర అనే బిరుదు లభించింది. ఉప్పు సత్యాగ్రహం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహించిన దండియాత్రలో పాల్గొన్న ఏకైక తెలుగువాడు యర్నేని సుబ్రహ్మణ్యం. ఆంధ్రాలో ఈ ఉద్యమానికి కొండ వెంకటప్పయ్య డిక్టేటర్గా నియమించబడ్డారు.
ప్రజలను ఉప్పు సత్యాగ్రహానికి సన్నద్ధం చేయుటకు ఆంధ్రాలో అనేక శిబిరాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు పల్లిపాడులో, గుంటూరులో, కృష్ణా జిల్లా మచిలీపట్నం, పశ్చిమ గోదావరి ఏలూరు జాతీయ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం, విశాఖపట్నంలో విజయనగరం. ఈ ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ అయిన మొదటి వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు. ఈ ఉద్యమంలో అరెస్ట్ కాబడిన తొలి మహిళ రుక్మిణి లక్ష్మీపతి. అయితే ఆంధ్రాలో ఫస్ట్ అరెస్ట్ అయిన వారు ఎవరు ఈ దండి మార్చ్లో అంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారు మేల్. ఫీమేల్ అయితే రుక్మిణి లక్ష్మీపతి. మొదటిగా ఉప్పు చట్టాలను ఉల్లంఘింపబడిన ప్రాంతం మచిలీపట్నంలో బందరు ప్రాంతం అండి. ఈ ఉద్యమ కాలంలో వ్రాయబడిన గొప్ప దేశభక్తి గీతాలు వీరగంధం తెచ్చినాం అనేది త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రాశారు. అలాగే కళ్ళు మానండోయ్ గొల్లపూడి సీతారామశాస్త్రి. కాకినాడ బాంబు కేసు. బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం కాకినాడలో సీతా ఆశ్రమంను ఏర్పాటు చేశారు. దీనికి దక్షిణ భారతదేశ దండి అని పేరు. కాకినాడ పోలీసులు అధికారి ముస్తఫా అలీ, ఇతన్ని ఆంధ్ర డ్రయర్ అని పిలుచుకుంటారండి. డయర్ అని మనకి ఒక డ్రయర్ తెలుసు ఆల్రెడీ, జలియావాలా బాగ్ హత్యకాండ గురించి. అప్పుడు ఒక డయర్, ఇప్పుడు అలాంటి డయరే ఈ ముస్తఫా అలీ అండి. సీతా ఆశ్రమంపై దాడి చేసి సుబ్రహ్మణ్యంను గాయపరిచారు ఈ మహానుభావుడు. దీనికి ప్రతీకారంగా ముస్తఫాను హత్య చేయుటకు ప్రతివాద భయంకరాచారి పథకం వేశాడు. ఇతను కాకినాడలో ఉజ్జీవన్ భారత సమ్మేళన్ అనే విప్లవ సంస్థను స్థాపించారు. దీనికి చారీ అండ్ సన్స్ అని పేరు. కానీ ఇతని పథకం విఫలమై భయంకరాచారి అరెస్ట్ చేయబడ్డాడు. క్విట్ ఇండియా 1942లో జరిగింది ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8న ప్రారంభమైంది. ఈ ఉద్యమం ప్రారంభించక మునిపే 1942లో జూలైలో ఆంధ్రాలో కాంగ్రెస్ కమిటీ మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాటి ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కళా వెంకట్రావు క్విట్ ఇండియా విధి విధానాలలో ఒక సర్క్యులర్ జారీ చేసి చెప్పారు. ఈ సర్క్యులర్ కర్నూలు కాంగ్రెస్ కార్యాలయాల్లో లభించడంతో కర్నూలు సర్క్యులర్ అని పేరు వచ్చింది. ఈ ఉద్యమం సందర్భంగా ఆంధ్రాలో చోటు చేసుకున్న సంఘటనలు: చీరాల రైల్వే స్టేషన్ను ధ్వంసం చేయుట, తెనాలి రైల్వే స్టేషన్, మద్రాస్ పూరి ప్యాసింజర్ ట్రైన్ను కాల్చివేశారు. పోలీసు కాల్పుల్లో 6 మరణించారు. గుంటూరు గాంధీ పార్కులో సమావేశమైన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. తాడేపల్లిగూడెం, భీమవరాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా దాడులకు గురయ్యాయన్నమాట. అయితే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు దాడులు చేయబడ్డాయి, ఏ ఉద్యమం సమయంలో అనేవి కొంచెం చూసుకోండి, సరేనా? ఇప్పటితో మనకి 3rd and 4th యూనిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ అందరూ. హలో అండి, మనకి 4th యూనిట్ కంప్లీట్ అయింది. మనం ఇవాళ 5th యూనిట్ నేర్చుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1802లో గవర్నర్ జనరల్ తెలుగు మాట్లాడే ఆంధ్ర రాయలసీమ జిల్లాలను మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపారు. ఇక్కడ ఆంధ్రులకు సరైన గుర్తింపు లభించలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలన్నింటిలోనూ తమిళ్సే ఉండేవారన్నమాట. 1903లో గుంటూరు యువజన సాహితీ సమితి సమావేశంలో జొన్నవిత్తుల రామనాథం మొదటిసారి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ప్రతిపాదించారు. కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన విజ్ఞాన చంద్రికా మండలి ఆధ్వర్యంలో ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథం ప్రచురింపబడింది. దీనిని చిలకలూరి వీరభద్రరావు రచించారు. తర్వాత కాలంలో తెలుగు వారిపై వ్రాయబడిన రచనలు చూద్దాం. ఆంధ్రావళి రాయప్రోల సుబ్బారావు, రాష్ట్రగానం తుమ్మల సీతారామశాస్త్రి, ఆంధ్ర ప్రసిద్ధి విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ ఆంధ్ర మహాసభలు చూద్దాం. 1912లో నిడదవోలు, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సమిష్టి సభల్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మహాసభలు నిర్వహించాలని తీర్మానించారు. 1913 మేలో మొదటి ఆంధ్ర మహాసభ బాపట్లలో జరిగింది.
దానికి అధ్యక్షతన బిఎన్ శర్మ గారు వ్యవహరించారు. 1914లో రెండవ ఆంధ్ర మహాసభ సమావేశంలో విజయవాడ న్యాపతి సుబ్బారావు అధ్యక్షతం వహించారన్నమాట. ఈ సమావేశంలో మొదటిసారి ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ఆమోదం పొందింది. 1918 జనవరి 22 తెలుగు మాట్లాడే 11 జిల్లాలకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొదటి అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కొండా వెంకటప్పయ్య. ఈ బిట్టు గుర్తుంచుకోండి. 1926 ఏప్రిల్ 26న విజయవాడ కేంద్రంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. ఈ ఏయు కూడా ఎప్పుడు ఏర్పాటు చేశారనేది కూడా అడగొచ్చు. యూనివర్సిటీస్. దీని మొదటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి. ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయ కేంద్రాన్ని విశాఖపట్నానికి తరలించారు. ఫస్ట్ అయితే ఏయు అనేది విజయవాడలో ఉంది. దాన్ని తర్వాత వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంటే అక్కడ మార్పు చేయడం జరిగింది. తర్వాత ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కర్నూలులో 1934లో మొదటి రాయలసీమ మహాసభ పట్టాభి రామారావు అధ్యక్షతన జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు శ్రీబాగ్ ఒప్పందం. డేట్స్ గుర్తుంచుకోండి. మనకి ఏది ఎప్పుడు అని చెప్పి డేట్స్ అడగొచ్చు ఇందులో. ఆంధ్ర రాయలసీమకు చెందిన నాయకులు మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు నివాసం శ్రీబాగ్లో సమావేశమై ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఒప్పందం చేసుకున్న నాయకులు ఎవరు అంటే కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, ఎల్ సుబ్బరామిరెడ్డి, పట్టాభి, కొండా వెంకటప్పయ్య, పప్పూరి రామాచార్యులు, ఆర్ వెంకటప్పయ్య నాయుడు, హెచ్ సీతారామిరెడ్డి. మనకి ఈ శ్రీబాగ్ ఒప్పందానికి సంబంధించినవి అని చెప్పి కొన్ని ఆప్షన్స్లో వీళ్ళ పేర్లు ఇచ్చి ఇందులో లేని వారెవరు అని కూడా అడగొచ్చు. కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎస్కే తార్ కమిషన్. స్వతంత్ర అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలించుటకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్కే తార్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటును తిరస్కరించింది. నెక్స్ట్ జేవీపీ కమిటీ. ఎస్కే తార్ కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తిరస్కరించుటతో ఆంధ్ర ప్రజల నిరసనల వలన 1949లో కాంగ్రెస్ పార్టీ జేవీపీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు జేవీపీ కమిటీ సమ్మతించింది. కానీ టంగుటూరి ప్రకాశం మద్రాసు వదులుకునేటకు ఇష్టపడలేదండి. కాబట్టి అప్పుడు వాయిదా పడింది మళ్ళీ. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష. స్వామి సీతారాం 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజుల పాటు ఫస్ట్ స్వామి సీతారాం గారు 1951లో చేశారు. అయితే అప్పుడు ఆ నిరాహార దీక్షని కాస్త ఆపండి అని చెప్పి ఆచార్య వినోబా భావే గారు కొంచెం చెప్పారనమాట. మీరు ఎక్కువ రోజులు చేస్తున్నారు, మీ హెల్త్ ఏమవుద్ది, ఆపండి అని చెప్పి. ఆ తర్వాత అతను ఏం చేశారు, అతని తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు గారు నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 19 నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో అనమాట. అయితే 58 డేస్ చేశారనమాట. అతను చేసి 1952 డిసెంబర్ 15న అతను మరణించారు. ఆ మరణం తర్వాత అప్పుడు గవర్నమెంట్ కదిలొచ్చింది. అప్పుడు డిసెంబర్ 19లో పార్లమెంట్లో నెహ్రూ గారు ప్రకటించారు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి. కైలాసనాథ్ వాంచు కమిటీ. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వలన ఏర్పడే పరిణామాలను చర్చించుకోవడానికి రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి కైలాసనాథ్ వాంచు నేతృత్వంలో ఏర్పాటు చేశారు. చివరికి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును 1954లో గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రం మొదటి వారు ఎవరు చూడండి. ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, గవర్నర్
చందూలాల్ యాదవ్ త్రివేది, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఇప్పుడు ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం చూసాం కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ రాజ్యం సెప్టెంబర్ 17, 1948లో భారతదేశంలో కలిసింది. హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాలు, మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఎవరు? ఫస్ట్ పుచ్చపల్లి సుందరయ్య. అయితే దానికోసం ఒక ఉద్యమం కూడా స్టార్ట్ చేశారు. 1945లోనే సుందరయ్య విశాలాంధ్రను పత్రికను స్థాపించారు. ఆ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే ఒక గ్రంథాన్ని విశాలాంధ్ర ఏర్పాటుకు అంటే ఎలా ఏర్పాటు అనేది వివరించారనమాట. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథంలో దీని గురించి రాశారు. విశాలాంధ్ర ఉద్యమాన్ని కమ్యూనిస్టులు హైపర్ చేశారనమాట. ఇటువంటి పరిస్థితుల్లో 1953లో ఫజూల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సిని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1961 వరకు విశాలాంధ్ర ఏర్పాటు వాయిదా వేయాలని సూచించింది. ఇప్పుడు నెక్స్ట్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనమాట, పెద్ద మనుషుల ఒప్పందం. తెలంగాణ ప్రాంతాలని ఆంధ్రాలో విలీనం చేయడానికి కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి వారు అంగీకరించలేదు. తెలంగాణ నాయకులు అనుమానాలను నివృత్తి చేయడానికి ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర తెలంగాణ నాయకుల సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో ముఖ్యాంశాలు: ప్రభుత్వ పాలనా వ్యయాన్ని రెండు ప్రాంతాలు తగిన నిష్పత్తిలో భరించాలి, తెలంగాణ మిగులు నిధులు తెలంగాణ ప్రాంతానికే చెందాలి, ఉర్దూ భాష స్థానాన్ని అలాగే కంటిన్యూ చేయాలి, ముల్కీ నిబంధనలను అమలు చేయాలి, కేబినెట్ మంత్రులు 60:40 నిష్పత్తిలో ఆంధ్ర తెలంగాణ మధ్య పంపిణీ జరగాలి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా చెరొక ప్రాంతానికి కేటాయించాలి అని చెప్పి అన్నారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరు, తెలంగాణ నుంచి ఎవరు? ఆంధ్ర బి గోపాల్ రెడ్డి, ఎన్ సంజీవరెడ్డి, గౌతుల అచ్చన్న గారు, అల్లూరి సీతారామరాజు గారు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ వచ్చి బూర్గుల రామకృష్ణారావు గారు, కొండా వెంకటరంగారెడ్డి, మరి చెన్నారెడ్డి, జేవి నరసింహరావు గారు. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 1956 నవంబర్ 1న ఏర్పాటు చేశారు. మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అయితే ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ పర్సన్స్ ఎవరు? మొదటి గవర్నర్ చందూలాల్ యాదవ్ త్రివేది, మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు, శాసనసభ మొదటి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు. ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ డీటెయిల్స్కి వెళ్దాం. 1956 తర్వాత ఏపీలో జరిగినవి ఏంటి కొంచెం హిస్టారికల్గా. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 56 నుంచి 60 వరకు ఉన్నారు. తర్వాత ఇతను 1958లో ఏపీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేశారు. అలాగే 59లో ఆంధ్రప్రదేశ్లో 3 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశంలో మరియు ఏపీలో మొదటి హరిజన ముఖ్యమంత్రి ఎవరు అంటే దామోదరం సంజీవయ్య. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి. డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 1966లో తెలుగును అధికార భాషగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరంటే కాసు బ్రహ్మానందం రెడ్డి. విశాఖ ఉక్కు కర్మాగార స్థాపనకై ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1966లో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదించింది తెన్నేటి విశ్వనాథం గారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో మళ్ళీ స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం చల్లబరుచుటకు కేంద్రం 69 ఏప్రిల్ 11న అష్టసూత్రాలను ప్రకటించింది. 1970లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను విడదీసి ఒంగోలు, ప్రకాశం జిల్లాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే పివి నరసింహారావు. ఇతని కాలంలో ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన, మనకి ప్రెసిడెన్సీ పాలన వచ్చిందండి 1973 నుంచి. జనవరి నుంచి డిసెంబర్, ఒక 1 year వేసుకోండి, 11 months. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఇంతవరకు ఒక్కసారి మాత్రమే విధించారు.
రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కండూబాయ్ దేశాయ్, ఇతని సలహాదారు హెచ్సి సరీన్ పరిపాలనలో కీలక పాత్ర వహించారు. జై ఆంధ్ర ఉద్యమాన్ని తగ్గించడానికి 1973 అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాలు 6 పాయింట్ ఫార్ములా ప్రకటించింది. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయి? హైదరాబాద్లో 1975లో. కాసు బ్రహ్మానందం రెడ్డి 1978లో రెడ్డి కాంగ్రెస్ స్థాపించారు. రంగారెడ్డి జిల్లా 1978లో, విజయనగరం జిల్లా 1979లో ఏర్పాటు చేయబడ్డాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. అల్విన్ కంపెనీ కార్మికుడి నుండి ముఖ్యమంత్రిగా ఎదిగింది టంగుటూరి అంజయ్య. ఇతను స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. శాసనమండలి నుంచి ముఖ్యమంత్రిగా ఎంపికైన తొలి వ్యక్తి భవనం వెంకట్రామరెడ్డి. ఇతని హయాంలోనే ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించారు. కిలో బియ్యం ₹1.90 పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కొట్ల విజయభాస్కర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసేతర మొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిగా నియమించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్లాల్ గిరాన్. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి 1958లో రద్దు చేయబడింది. మళ్ళీ 56లో తాలూకా వ్యవస్థ రద్దు చేసి మండల వ్యవస్థను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. హుసేన్ సాగర్లోని బుద్ధ విగ్రహాన్ని ఎన్టీఆర్ నెలకొల్పాడండి. ఎన్టీఆర్ 1996 జనవరి 18న మరణించారు. ఆంధ్రప్రదేశ్కి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది నారా చంద్రబాబు నాయుడు. ఆ డేట్స్ కూడా చూసుకోండి. 1995 సెప్టెంబర్ 1 నుంచి 2004 మే 13 వరకు. 2003 ఏప్రిల్ మే నెలలో చేవెళ్ళ అంటే రంగారెడ్డి నుంచి ఇచ్చాపురం వరకు 1500 కిలోమీటర్లు ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఏడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లా రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరినప్పుడు కర్నూలు జిల్లా ఆత్మకూరు వద్ద గల పావురాలగుట్ట వద్ద విమానం ప్రమాదానికి గురై మరణించారు. శాసనమండలి నుండి ముఖ్యమంత్రిగా ఎంపికైన రెండో వ్యక్తి కొణిజేటి రోషయ్య. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు 16వ ముఖ్యమంత్రిగా 2010 నవంబర్ 24న ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ను 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి గారు స్థాపించారు. ఈ పార్టీ గుర్తు కారు. టీఆర్ఎస్ నాయకుడి కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ నవంబర్ 29, 2009న ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తెలంగాణ ఆకాంక్షలు బలపరచడంలో 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఈ ప్రకటన నిరసిస్తూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కోస్తాంధ్ర, రాయలసీమలో పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అయితే 2009న రాష్ట్ర విభజన నుంచి వెనక్కి తగ్గుతూ మరొక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీలో 2010 ఏర్పాటైంది. 2009-14 మధ్య టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధనకు అనేక ఆందోళనలు చేపట్టింది. 2014 ఎన్నికల వ్యూహంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను యూపీఏ ప్రభుత్వం 2013 డిసెంబర్లో ప్రారంభించింది. 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్లో ఆమోదం పొంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి 2014 మార్చి 1న ఆమోదించారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ జూన్ 2, 2014న ఏర్పడింది. మిగిలిన 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొనసాగింది. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి జూన్ 2014 జూన్ 8న ఎన్. చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి ఎంపిక చేయబడింది. వైఎస్ఆర్ సిపిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011 మార్చి 12న స్థాపించారు. ఈ పార్టీ చిహ్నం ఫ్యాన్. 2019
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో 151, 25 లోక్సభ స్థానాల్లో 22 గెలుచుకొని దేశంలో 5వ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇతను ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన నవరత్నాలు అమలుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ఓకేనండి, దట్స్ ఇట్. దీంతో మనకి యూనిట్ 3, 4 అండ్ 5 కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనకి రిమైనింగ్ యూనిట్ 1 ఒకటి ఉంది. అది కూడా నేను తొందరలో మీకు అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే హౌస్ వైఫ్స్ టైం కుదరక తొందరగా కంప్లీట్ చేయలేకపోతున్నామని చెప్పి టెన్షన్స్తో ఉంటారో, ఎవరైనా జాబ్ చేస్తూ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వితిన్ 1 అవర్లోనే నేను చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ప్లీజ్ కన్సిడర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.